ఏం చేశాడు నేను ధైర్యం చెప్తున్నా. అమ్మఒడి ఇచ్చాడు, స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇచ్చాడు, మరి చాలా చేస్తాడు. గుర్తు రావట్లా, భయంతో ఆలోచించి ఫస్ట్ టైం అడిగి పడుకున్నారు, రావట్లేదు నాకు. పెట్టాడు కదా జగనన్న, ఆరోగ్యశ్రీ పెట్టాడు, స్థలాలు ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, మరి లేడీస్కి మరి కాలు పెట్టాడు కదా. మమ్మల్ని కాపు కాడుకున్నాడు. అన్న లేకపోతే మేము లేవు, అన్న తర్వాత ఎవరైనా. జగన్ కోసం వచ్చామండి మేము. ఎక్కడి నుంచో పక్క నుంచి అభిమానం జగన్ అంటే. అన్ని పథకాలు ఇస్తున్నాడు కాబట్టి అభిమానం జగన్ అంటే. బాబు గారు ఇచ్చి అయిపోయింది. బాబు గారు డూప్లికేట్ బాబు ఏంది, డూప్లికేట్ పవన్, డూప్లికేట్ పప్పుని ఎవరు నమ్మరు, జీవితంలో నమ్మరు. ఆయనకి ఏదో ఉందనుకుంటున్నాడు కానీ ఏం లేదు, పవన్కి ఏం లేదు, సినిమాకి తప్ప దేనికి పనికిరాడు ఆయన. జై జగన్ అంటే జగన్ అంటే జై జగన్ జగన్. పాలడుగండి, జగన్ మీటింగ్ కోసమే వచ్చాము. అభిమానం రావాలని వచ్చామండి. నాకు ఉండడానికి ఇల్లు లేదు. ఇప్పుడు అతని ప్రభుత్వం వచ్చినాక ఒక సెంటున్నర స్థలం ఇల్లు కట్టించాడు. నేను ఉండడానికైనా మరి ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వం ఉందండి, మరి వాళ్ళైనా కానీ వాగు వంకో ఏది కొంచెం చూపిలా. ఈ ప్రభుత్వం నేను పాలడుగు చేరి దాదాపు 23 సంవత్సరాలు అవుతుందండి. 23 సంవత్సరాల నుంచి 4 పిరియడ్లు పోయినాయి, ఎవరు మాకు చేయలేదు. ఇది వాగు వంకో ఏదో ఒకటి జగనన్న ఒక సెంటున్నర ఇచ్చాడు. దాంట్లో ఇల్లు వేసుకున్నాను. నా భార్యకు సంవత్సరానికి 18,000 పడుతున్నాయండి. ఆయన ద్వారాగా ఇల్లు కట్టుకొని కొద్ది పిల్లల్ని చూసుకుంటా. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోయిందండి. ఒక 15 రోజులు, ఒక నెల రోజులు వెళ్ళిపోతారు. ఓకేమ్మా. డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉందండి. ఉంది. మరి ఎవరి వల్ల ప్రజలకు ఎక్కువ మంచి జరిగిందంటారు? ఈ జగన్ వల్ల కొంతమందికి బాగానే జరిగిందమ్మా. అది తాడికొండ సెగ్మెంట్, అమీనాబాద్ గ్రామం. ఓకే, సో ఎందుకని వచ్చారు మీరు వాళ్ళు ఇక్కడికి? మా సీఎం గారు వస్తున్నారుగా, అందుకని వచ్చాం. ఓకే, సో అంత దూరం నుంచి రావాల్సిన అవసరం? దూరం కాదు మేడం, పక్కనే 4 కిలోమీటర్లు అయినా కానీ మనకు ఎంత దూరమైనా మన సీఎం అంటే మాకు అభిమానం. ఎందుకని? ఎలాంటి మంచి జరిగింది మీకు? ఆయన చేసే పథకాలే మనకి ప్రతి ఇంట్లో లబ్ధి పొందాం. అంటే ఆ పథకాల వల్ల ఏం ఉపయోగం లేదంటున్నారు కదా? ఉపయోగం లేదంటే అది తప్పు కాదు. ఇప్పుడు నాకు తిండి గడవట్లా, తిండి పెట్టే వాళ్ళకి చెప్పుకోవాలి కానీ పథకాల గురించి అది తప్పు కాదు. అది ఉపయోగపడుతున్నాయి. ఏదో మొత్తానికి పార్టీ చూడడం, మతం చూడడం, ఏ కులం చూడడం, అందరు తీసుకుంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ అంటే 5:30కో 4:30కో వచ్చి ఆ డోర్ తట్టి పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళు. వాళ్ళు తెల్లారంటే పనులకు పోయే వాళ్ళు ఉంటారు కదా, తెల్లారుజామున వచ్చి ఇచ్చారనుకో 9ంటికో 8ంటికి పనులకు పోయే వాళ్ళు ఉంటారు. అప్పటికి క్లియర్ చేసుకుంటున్నారు వాళ్ళు. అంతకుముందు పోయి పుస్తకాలు పెట్టాలా, మొత్తం పేర్చునే ఉంటాయి ఆఫీస్ కాడ పడి. అప్పుడు నీళ్లు కూడా ఉండవు, కొంత ముసలి వాళ్ళు కూడా పడిపోయేవాళ్ళు. రేషన్ బండి కంపల్సరీ ఇంటికి వస్తుంది. అసలు పేద ప్రజలకి ప్రభుత్వం ఓకే. చాలా వ్యత్యాసం ఉంది. ఏం చెప్పాలి దాని గురించి చెప్పడానికి? అసలు చూసా, నాకు దగ్గర 53, 85లో 10th అయిపోయింది. అక్కడి నుంచి చూస్తున్నా నేను. వాళ్ళ నాన్న కంటే కూడా టాపిన బేతపూడి వైసీపీ పార్టీ తరఫున వచ్చా. జగన్మోహన్ రెడ్డి అభిమానం మీద వచ్చా నేను. అభిమానం ఎందుకంటే పేదలకు మంచి చేస్తాడు అని. ఏదైనా కానీ ఏ కులానికైనా మంచిగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. టీడీపీ ప్రభుత్వం మాకు ఇల్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న. మా పిల్లగాడికి డబ్బులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎట్టా అంటే చదువుకునే పిల్లలకి. ప్లస్ పాయింట్, నారా చంద్రబాబు నాయుడు కొడుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా దేనికి పనికిరాడు. అంతే, పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? సినీ నటుల్లో నేను చిరంజీవి పార్టీ, ఏది సినీ ఫీల్డ్లో
ఓన్లీ సినిమా చూస్తా, ఓటు వేయను. ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి వేసేది. ఇంకా తచ్చమాళ్ళకి ఎవరికి వెయ్యం. నేను పాత సామాన్ అమ్ముకుంటా. ఓకే. ఏది పేరుచర్ల, నల్లబాడు, గుంటూరు మొత్తం తిరుగుతాం. మాది ఇక్కడే బేతపూడే, ఓకే. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లే. ఓకే. కానీ వీళ్ళకి ఓట్లు ఎవడు వేయడు, వీళ్ళు గెలవరు. వీళ్ళు గెలవరు అనే భయంతోనే వీళ్ళు మొత్తం కూడా కుమ్మక్కయ్యి ఒకటి అయ్యారు. జగన్మోహన్ రెడ్డిని ఓడియాలి అనే పట్టుదలతో వీళ్ళు మొత్తం ఒకటయ్యారు. మరి ఎఫెక్ట్ ఉండిద్దా జగన్ గారికి? ఏముండదు, ఏముండదా? ఏముండదు. వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే. వీళ్ళకి అసలు మంచి జరిగిందా? మంచి జరిగిద్ది అంతే. ఏ కులమైనా కానీ ఓట్లు వేసేది జగన్మోహన్ రెడ్డి గారికి. తచమా కులాలకి, టీడీపీ వాళ్ళకి పోతే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ ఏమీ పీకడు. అబ్బే అసలు సీఎం సీట్ కి నీకు అర్హత లేదంటున్నారు కదా. ఎవరికి? జగన్ గారిని అంటున్నారు కదా. వాళ్ళకి భయపడి, జగన్కి భయపడి వాళ్ళు మొత్తం ఒకటయ్యారు ఇంతమంది. అంతే, ఏం లేదు. ఆహా, జగన్మోహన్ రెడ్డి గారే సీఎం. సీఎం మేము కావాలని కోరుకుంటుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కావాలని. ఆయన పెట్టిన పథకాలు అసలు అందరికి అందుతున్నాయా? అన్నీ అందుతాయి అమ్మా, అంటే అందరికీ. వాళ్ళకే అందుతున్నాయి అంటున్నారు కదా. కాదు అందరికీ. ఆ కులం ఈ కులం అంటే నాకు ఎక్కువ నైస్గా మాట్లాడటం రాదు. చెప్పండి. నాకు నైస్గా మాట్లాడటం రాదు. కొంతమంది అంతా మాస్ క్వాలిటీ. ఓకే. ఏంది ఓకే. ఆ కులం ఈ కులం అనకుండా మొత్తానికి వస్తాయి. ఓకే. 45 సంవత్సరాల వాళ్ళ డబ్బులు వడ్డీలకి ఇచ్చుకుంటున్నారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బుల్ని 2 రూపాయలు వడ్డీకి ఇచ్చుకుంటున్నారు. ఏ ప్రభుత్వం చేసింది? నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే కాలువలు రావు. ఓకే. బాగా నన్ను ఈడది దాన్ని. ఇదిగో టీడీపీ ప్రభుత్వంలో అడుగు వెనక్కి బా. టీడీపీ ప్రభుత్వంలో 2003, 2004 ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో ఇదిగో మాకు అన్నం లేక, నీళ్లు లేక గుంటూరు బోర్వీలు బండి దగ్గర పనిచేస్తే ఇదిగో ఏలు పోయింది నాకు. ఇవాళ హాయిగా బతుకుతున్నాం. రూపాయి బియ్యం ఫ్రీ. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఫ్రీగా ఉంది మొత్తం. నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే భార్య ఇక్కడ, భర్త అక్కడ, ఇంకేముండదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాకు హాయిగా ఉంది, బాగుంది. ఓకేనా? జగన్మోహన్ రెడ్డి గారే కావాలి మాకు. జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తాడు. ఇంకా నువ్వు అరగంట చెప్పినా ఇదే చెబుతా నేను. ఓకే.